మహోపాధ్యాయ కళా ప్రపూర్ణ శ్రీ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రిగా జీవిత చరిత్ర 6వ భాగం 3/5/26 రచన వారి మనవుడు వెంకట శాస్త్రి గారు. 11వ ప్రకరణం శారదా కాంచికలు అంటే వెదుగలు. ఏదవి పూండ్ల రామకృష్ణయ్య గారి జాబు. కవి పండిత సంఘ ప్రథమ సమావేశం ప్రతాపరుద్రీయ ప్రకటనకు ముందే జరిగింది. పూండ్ల రామకృష్ణయ్య గారు శాస్త్రుల గారికి ఆప్త స్నేహితులై గ్రంథ రచనకు పూలికొలుపుతున్నారు. ప్రతాపరుద్రీయాన్ని రచించే శాస్త్రుల నెల్లూరులో మద్రాసులో తమ మిత్ర బృందాన్ని మధ్య చదువుతూ ఉండేవారు. 17/1897 పూండ్ల రామకృష్ణయ్య గారు ప్రతాపరుద్రీయాన్ని అచ్యుతకు ఇవ్వండి, ఇది మీకు వెలగల యశస్సులు సంపాదించటంలో సందేహం లేదు అని. 6/11/1897 ప్రతాప్ అచ్చయిన తరువాత ప్రతాపరుద్రీయ నాటకాన్ని చూసి బ్రహ్మానందం చెందాను. నిన్నటి రాత్రి మా ఇల్లంతా దీని పఠనం వల్ల మన మిత్ర బృందం చేత నిండిపోయింది. ఈ గ్రంథానికి గొప్ప ఖ్యాతి రావటంలో సందేహం లేదు అన్న. అలాగే 11/11/97 ఆర్య నమస్కారం. తాము దయతో అనిచిన గ్రంథత్రయాన్ని దయం చేరి చాలా సంతోషించాను. నీ ఆజ్ఞానుసారంగా పుస్తకాలు పుచ్చుకొంటిని. తిక్కు బుక్కుల విషయమై మీరు రాసిన సంగతి వింతయ్యును. మీరు సాత్వికులు, అందువల్ల అందరూ తమ మీద గడుసుదనం ఉపయోగిస్తారు. దాన్ని మీరు మార్చిన కానీ ఇంకా వలలు పడదు కనుక మీ గ్రంథానికి ప్రాశస్త్యం త్వరలో రావటంలో సందేహం లేదు. నేను ఇక్కడ దాని వ్యాప్తి కలిగేటట్టుగా చదువుతున్న పూండ్ల రామకృష్ణ. 19/11/97 నెల్లూరు. నమస్కారం ఆర్య. తాము మొన్నటి దినమున వ్రాసిన కార్డు చేరినది. అంతకుముందే 17వ రోజుననే శశిలేఖను నేనును తమ ఇతర బృందం కని అలరాం. ఎన్ని మార్లు వారి వ్యాసంగాలైన విషయం ఉన్నా ముందేమో చెయ్యబోతున్నట్టు కనపడే వారి చేత ఏమీయూ కాదు. పండితులు ఈ గ్రంథాన్ని విమర్శింప అర్హులని వ్యాసమే చెబుతారు. ఇది నాటక లక్షణానికి వెలియైనట్లు వారు అనలా. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మీరు లక్ష్యం చెయ్యక్కర్లేదు. అందరినీ నమ్మకండి. నీకు ఎక్కువ వ్రాయునంతటి వాడను కాను కదా. ఎవరిన్ని పోకల పోయినా మనమేమి చేయవచ్చు. కాలం జరిగిన ఒకందులకు మంచిది. అలాంటి వాళ్ళ సంశయాలకు సమాధానం వ్రాయవచ్చు. విధేయుడు పూండ్ల రామకృష్ణయ్య. ఆర్య నమస్కారం. 22/11/97 నెల్లూరు. శశిలేఖలోనిదైన విమర్శనం ద్రావిడ ప్రాణాయామం కానీ వేరుక. ఎలానూ వారి అభిప్రాయం మనకు అనుకూలం కాదు. దాని ఎందేమో ద్యోతకమున్నది. పూండ్లరావు. శారదా కాంచిక ప్రథమ కింకె నాటి స్థితిని ఈ జాబులచే కొంత తెలుస్తారు. ఈ చిన్న పుస్తకానికి ఎంతకన్నా పెంచి వ్రాయటానికి లేదు. శాస్త్రుల వారికి ఒకటే మార్గం, తమ్ము దూషించే వారిని నిరుత్తరుడం చెయ్యటమే. అన్ని వైపులా అందరూ తరుముతుండిన ఎంతకాలం ఒక ప్రాణి ఊరుకుంటుంది. గదిలో పెట్టి పిల్లి హడావి చేస్తే పిల్లి కూడా మీద తిరగబడి. శాస్త్రి గారు కుక్కండ వెంకటరత్నం పంతుల వారి మిత్రకోటిలో చేరిన రాజదుర్గం నరసయ్య శాస్త్రి గారు, కొమాండూర్ అనంతాచార్యులు గారు పరిష్కరింపగా ఆనంద ముద్రణాలయం వారు ముద్రించిన చక్కన విరచిత విక్రమార్క చరిత్రాన్ని విమర్శించి
అముద్రిత గ్రంథ చింతామణికి అనుబంధంగా ప్రకటించారు. తమ్ము నిరంతరం దూషించి వ్రాసేవాడు వాకట్టు ఆడంబరంగా తమ విమర్శకు శారదా కాంచిక అని, ఈ లఘు గ్రంథాలు ప్రథమ కింకిణి అని, అందుచేత ఇంకనూ పెక్కు కింకిణులు విమర్శలు వెలువడనున్నట్లుగా ప్రకటించి, ఈ విమర్శ యొక్క అవతారికలో శాస్త్రుల వారు ఇలా ప్రకటించారు. ఈ విమర్శ యొక్క అవతారికలో శాస్త్రి గారు ఇలా అన్నారు. శ్రీమన్మధరాసు రాజధానియన్ మహారాజరాజ శ్రీ వేమూరు వెంకటకృష్ణమ శెట్టి గారు తత్పుత్రుడును ఆనంద ముద్రాక్షరశాల అని పేర ఒక అచ్చుకోటాన్ని స్థాపించేవారు. వీరు ముఖ్యంగా ఆంధ్ర ప్రబంధాలకు అభిమానించి ముద్రిస్తున్నారు. వీరు ముఖ్యంగా ఆంధ్ర ప్రబంధాలను అభిమానించి ముద్రిస్తున్నారు. వీరి ఉద్యమం ఏమిటంటే, ఈ భాషలో సద్గ్రంథాలను లేఖనాది ప్రమాద జనిత దోషరహితంగా పండితుల చేత శోధింపించి ముద్రణ చేసి లోకోపకారం చెయ్యాలి. ఈ ఉద్యమం నెరవేర్చడానికి వీరు శోధన దాక్షార్థం ఎంత ద్రవ్యానికైనా వెదదీసేవాళ్ళు. వీరి ఈ ఉద్యమానికి సంతసిల్లమి మూర్ఖత. వీరి ఉద్యమం నెరవేరి వీరికి కీర్తి కలుగుగాక. ఇది సరే కానీ వీరికి గ్రంథాలు శోధించటకు ఉత్పన్నులు దొరకల. కూలికి దొరకబడిన వాడెల్ల పండితుడ అచ్చుకోటకు మున్మానిసి కటాక్ష వీక్షణములకు పాత్రమైన మాత్రాన ఒకడు పండితుడ. వీరికై తోడ్పడిన వాళ్ళకి తిరిగి చాలమి చేత వీరు ముద్రించిన గ్రంథాలు సీతారామాచార్య పండితవర్య విరేఫ మాలికా బాలచంద్రోదయ మాత్ర విజ్ఞేయమే శఖటరేప అర్ధస్వారాల శోధనా మాత్రంలోనే పరిధవిడు. కడమ విషయాలు గుంటు పడుతూ వీరికి కీర్తికి బదులు అపకీర్తి తెస్తున్న అచ్చు చక్కనిది అట్ట గట్టిది తప్పులు మెండు అని ఈ ముద్రణాన్ని 4 మాటలుగా సంగ్రహింపవచ్చు. ఈ లఘు విమర్శన చేత ఈ గ్రంథం చక్కన కవి ప్రతిపద్యం చోద్యముగా కుది చెప్పిన నొప్పుగా కుది నొక్క పద్యంబు అతి మూఢుడైన చిత్రిత ప్రతిపాదింపడే ఘనాక్షర న్యాయమున అని ప్రతిజ్ఞ చేసినట్లే ప్రతిపద్య రసానందంగా చూక. ఇలాంటి ఈ గ్రంథాన్ని ముద్రించడానికి ఈ శోధకుడు ఎంత అసమర్థులో అది తెల్లం చేసి జక్కన కవన రసములో కోరేవారి కొంత దారి మాత్రం చూపి తిని. ఈ గ్రంథ ముద్రణానంతరం ప్రతిపక్షుల ఆక్షేపాలు ఎక్కువై
ఈ క్రింది జాబు చూడండి. హర్యా నమస్కార 2797 తాము వ్రాసిన కార్డు చేరి విషయంగని బుధమంది ఏ సెట్లు నిన్నేమి చెయ్యజాలని, సెట్లు అంటే కోమటి, దృఢంగా నమ్ముడు. సుబ్బరాయని గారి అభిప్రాయము సరసమైన పద్మనాభ శాస్త్రి సంధాన కృత్యానికై వచ్చి ఉండు సందీయకుడు. జ్యేష్ఠమాస సంజీవని వచ్చిన దానిలోనూ పండితులు గారు ఒక కొన్ని పద్యాలతో ఏడ్చి ఉన్న అన్ని పద్యాలకు అన్యాపదేశంగా వ్రాసి నిందించారు. వారిలోని తెలుగు భాషలో పాండిత్యం లేదని సూచింపబడి, మీరు సంస్కృత పండితులే కానీ ఆంధ్ర పండితులు కారట